Let me finish it. Let me finish it. Please, somebody. Sir, in this. Please conclude now. What about the declared reliefs? Now, please. Chairman, nothing sir. will go on record now. Please, no, take your seat now. It's too much. Reddy ji, please start speaking. Sir, Chairman, sir. No, let him speak. Please. Respected Chairman, sir. AP Reorganization Amendment Bill పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల పోరాటాన్ని సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మా నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కొరకు కూడా ఈ చట్టంలో తెచ్చినటువంటి పలు అంశాలను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగి 9 మాసాలైనా చట్టంలో ఉన్నటువంటి పలు అంశాల మీద సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రాష్ట్ర హైకోర్టు విభజన విషయంలో ఇప్పటికే 3 మాసాల నుంచి తెలంగాణ హైకోర్టు వివిధ కోర్టులకు సంబంధించినటువంటి న్యాయవాదుల యొక్క సమ్మె కానీ కోర్టుల బహిష్కరణ కానీ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా దాని గురించి కూడా చెప్తాను. అది కూడా చెప్తాను, నేను చెప్పాను కదా, నేను అది కూడా చెప్తాను, మాట్లాడతాను పోలవరం వచ్చినప్పుడు. అదేవిధంగా నేను చెప్పాను హరిబాబు గారు, నరసింహ గారు రికార్డు తీసుకొని చూసుకోండి ఏం మాట్లాడినాను. అదేవిధంగా nothing will go on record except what Mr. Reddy is speaking. అదేవిధంగా హైకోర్టు విభజన వెంటనే చేయడానికి ఇప్పటి వరకు మంత్రి గారు చెప్పినారు దగ్గరలోనే ఉన్నదన్నారు, కానీ ఈ దగ్గరలోనే ఉన్నదని 9 మాసాలు అవుతా ఉన్నది. దాని మీద వెంటనే వచ్చే 1-2 మాసాల్లో 2 రాష్ట్రాలు 2 హైకోర్టులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈనాడు ఎమ్మెల్సీల సీట్లు పెంపు అనేటువంటిది మేము వ్యతిరేకించడం లేదు, కానీ చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రానికి 153 శాసనసభ్యులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నుంచి 225 శాసనసభలను ఏర్పాటు చేయడానికి వెంటనే ఆర్టికల్ 171 సవరిస్తూ మరి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇక్కడ మేమైతే రోజు కలిసి ఛాయలు టిఫిన్లు చేస్తూ ఉన్నాం సట్రాల్లో, కానీ విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఒకరికి పుచ్చుకునే ధోరణి కనబడడం లేదు అధ్యక్ష. పీపీఏలు అన్యాయంగా రద్దు చేసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకున్నదనేటువంటి విషయం తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి విద్యుత్తును ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కృష్ణా బోర్డుకు విధి విధానాలు, సమగ్రమైనటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర గత మాసంలో 2 రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడేటువంటి అవకాశం వచ్చిందంటే మనం తెలుగు ప్రజలం అందరం బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు విధి విధానాలను, కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు సంపూర్ణ అధికారాలను ఇచ్చి
నీటి సమస్య యుద్ధాల వరకు పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. పోలవరం విషయం ఇంతకుముందు మా నాయకురాలు కూడా మాట్లాడినారు. పోలవరం ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ నుండి 7 మండలాలు పోయినటువంటి గిరిజనుల పట్ల, వారికి ఉన్నటువంటి ఆతృత పట్ల, వారికి ఉన్నటువంటి ఆవేదన పట్ల మా బాధను వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాల్సి, వాళ్ళ పోలవరం ముంపు ప్రాంతాల్లో పోయినటువంటి 7 మండలాల ప్రజలు తెలంగాణలో ఉంటామని కోరుతా ఉన్నారు. ఉద్యోగస్తులంతా తెలంగాణలో ఉంటామని కోరుతా ఉన్నారు. వాళ్ళ సౌకర్యాలన్నీ తెలంగాణ ప్రాంతంలోనే అందుబాటులో ఉంటాయనేటువంటి విషయాన్ని వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. సరే, తెలంగాణ బిల్లు చీకట్లో వచ్చిందా, లైట్ బంద్ చేసి వచ్చినాయా, కానీ 7 మండలాలను కూడా చీకట్లోనే మీరు లాక్కున్నారనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి ఆ 7 మండలాలను తిరిగి అప్పగించినాడే న్యాయం జరుగుతుంది. లేకపోతే మీరు కూడా ప్రతిసారి ఇబ్బందులు పడక తప్పదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదొక 7 మండలాలే కాదు, ఇది గిరిజనులతో కూడినటువంటి, ఆదివాసులతో కూడినటువంటి సమస్య. ఈ సమస్య అధ్యక్ష, ఇది శాశ్వతంగా ఉండేటువంటి సమస్య, కడుపు కోతతో ఉండేటువంటి సమస్య. వాళ్ళ యొక్క ఆవేదనతోని వాళ్ళని బలవంతం. ఓన్లీ 1 minute సార్, ఓన్లీ 1 minute, ఐఎమ్ గోయింగ్ టు బి కంక్లూడెడ్. అదే విధంగా వాళ్ళ ఆవేదనతోని, వాళ్ళ ఆక్రోశంతోని, వాళ్ళ కన్నీటితోని మీరు పోలవరంలో నీళ్లను పారించుకోలేరనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మీరు ఆలోచన చేయండి. వాళ్ళ గుంపుకు గురి కాకుండా మరి వాళ్ళు ఎంతవరకు రక్షించగలుగుతాము దాన్ని కూడా ఆలోచన చేయమని కోరుతూ, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ వాటికి ఇంకా పరిష్కారం కాలేదు, వాటిని కూడా వెంటనే పరిష్కారం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 2 రాష్ట్రాల మధ్య ఈ దేశం ఓన్లీ హాఫ్ మినిట్ 2 రాష్ట్రాల మధ్య తెలుగు ప్రజలు కలిసి ఉండే విధంగా, ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా వెంటనే కాంప్రహెన్సివ్ యాక్ట్ తీసుకొచ్చి 171 మరి చట్టాన్ని కానీ మిగతా విషయాలు కానీ ఆ చట్టం తెచ్చి మొత్తం ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ.